హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. వెట్ గ్రైండర్ దీని ప్రాబ్లం వచ్చేసి మనం ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే డైరెక్ట్ అయితే వెట్ గ్రైండరు రన్నింగ్ అవడం జరుగుతుంది. ఒకసారి సాకెట్లో పెట్టి మనం చూసుకుంటే స్విచ్ ఆన్ చేయగానే చూడండి డైరెక్ట్ అయితే రన్నింగ్ అవుతుంది. ఇక్కడ స్విచ్ అయితే మనకు పని చేయట్లేదు, డైరెక్ట్ అయితే అవడం జరిగింది. ఒకసారి గ్రైండర్ కూడా ఓపెన్ చేసి మనం చూద్దాం లోపల ప్రాబ్లం అనేది. మళ్ళొకసారి చూడండి, మళ్ళీ ఆన్ చేసి చూస్తే కూడా స్విచ్ నొక్కినప్పుడు ఏమాత్రం వర్క్ చేయట్లేదు. ఈ స్విచ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన టాప్ లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ లాక్ కూడా థ్రెడ్డింగ్ పోవడం జరిగింది. గ్రైండర్ పైన కంపల్సరీ ఇదైతే ఉండాలి. ఇక్కడ లాక్, ఈ టాప్ లాక్ నట్ అయితే పోవడం జరిగింది. ఇది ఉంటేనే మనకు గ్రైండర్ అనేది మంచిగా మెదగడం జరుగుతుంది, పిండి కూడా ఫాస్ట్గా మెదుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌతులు అయితే తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ బౌల్ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఓపెన్ చేసేటప్పుడు దీనికి తీస్తేనే మనకు గ్రైండర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. క్యాప్ ఇది తీసాం కదా, ఈ వాచర్ లెక్క ఉందండి, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండర్ అయితే ఉల్టా తిప్పేసుకొని చుట్టూ ఉన్న స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్విచ్ అయితే మనకు కనెక్షన్స్ అయితే లేవు, ఇదివరకు డైరెక్ట్ అయితే వేయడం జరిగింది. ఈ టేప్స్ కూడా మొత్తం తీసేసి మనం అయితే మళ్ళీ స్విచ్ కనెక్షన్ అయితే ఇద్దాం. ఆ స్విచ్ పోయింది కాబట్టి, ఆ స్విచ్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడైతే స్విచ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఇక్కడ బేరింగు, ఈ బెల్ట్ అయితే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఈ కండెన్సర్ పోతూ ఉంటుంది గ్రైండర్స్కు. మెయిన్గా ఈ ప్రాబ్లమ్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ పైన కింద స్కూలర్ పెడితే ఈ పైన క్యాప్ అయితే వస్తుంది స్విచ్ది. స్విచ్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఈ స్విచ్ మామూలుగా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 2-3 సార్లు అయితే మనం చెక్ చేసి చూసుకుంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. ఈ స్విచ్ ఫెయిల్ కావడం వల్ల ఒక్కోసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు. ఈ మన పాత స్విచ్ తీసేసి కొత్త స్విచ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. మెయిన్గా వచ్చేసి గ్రైండర్లో స్విచ్ను బెల్ట్ ఎక్కువ శాతం పోయే అవకాశం ఉంటుంది. కండెన్సర్ చాలా రేర్గా పోతూ ఉంటుంది. ఇది వచ్చేసి కొత్త స్విచ్, ఇది పాత స్విచ్. సేమ్ యాంప్ అయితే మనం యాంప్స్ అయితే స్విచ్ వేయడం జరుగుతుంది. 5 యాంప్స్. మనం పాత స్విచ్ ఏ విధంగా తీసామో కొత్త స్విచ్ కూడా యాస్టెస్గా అలాగే ఫిట్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ తీసినప్పుడు ఎట్ సైడ్ ఉందో సేమ్ అదే విధంగా ఈ పైన న్యాప్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫిక్స్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే కొత్త స్విచ్ కూడా చెక్ చేసుకుందాం. ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్కి ఉన్న టేప్ అయితే మొత్తం తీసేసి మనం మళ్ళీ ఫ్రెష్గా క్లిప్స్ అయితే పెట్టుకుందాం. టేప్ ఉంటే టేప్ వేసుకోవచ్చు, లేదా మనకు పీవీసీ క్లిప్స్ దొరుకుతాయి, అవి పెట్టుకొని లాక్ చేసుకుంటాం కూడా జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. లూజ్ కనెక్షన్ లేకుండా కరెక్ట్ లాక్ అయిపోతుంది. కేబుల్స్ నీట్గా సెట్ చేసుకొని తీసేసుకోవాలి టేపు లేకుండా. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ కూడా కట్ చేసి వేయడం జరిగింది కదా, దానికి కూడా ఒక క్లిప్ అయితే పెట్టేసుకుందాం. అయితే ఈ పీవీసీ క్లిప్లు పెట్టుకొని లాక్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇవి లేకపోతే టేప్ కూడా వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. మన అక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే వేయడం జరుగుతుంది. ఈ పీవీసీ క్లిప్ పెట్టినాక ఈ విధంగా ఫస్ట్ ప్రెస్ చేసి తర్వాత లైట్గా నొక్కితే లాక్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్తింగ్ వైర్ కూడా మనం క్లిప్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఎర్తింగ్ వైర్ కూడా క్లిప్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని బాడీకి అయితే ఫిట్టింగ్ చేయాలి. మోటార్ యొక్క బాడీకి మనం ఈ కేబుల్ లాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా లాక్ చేసుకోవాలి. మనం గుంజిన రాకుండా గట్టిగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ ఫిట్ చేసుకున్నాక మెయిన్ వైర్ యొక్క కార్డ్ వైర్ ఉంది కదా, ఈ కార్డ్ వైర్ ఏంటంటే మనకు గుంజిన రాకుండా ఇట్లా ట్యాగ్ అయితే వేసేసుకుంటే నాకు ఈ కేబుల్ వైరు ఇట్లా మనం మెల్ట్ చేసినప్పుడు గుంజినప్పుడు బయటికి రాకుండా ఉండడం జరుగుతుంది. కేబుల్ కూడా లోపల మెల్ట్ కావు. మెయిన్ కేబుల్ వైర్కు రెడ్, బ్లాక్, గ్రీన్ అయితే 3 వైర్లు వచ్చాయి కదా. గ్రీన్ వైర్ వచ్చి మోటార్కి అయితే ఫిట్ చేసుకోవాలి బాడీకి. రెడ్ అయితే స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి, బ్లాక్ అయితే న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మోటార్ నుంచి కూడా మనకు 2 రెడ్ వైర్లు, 2 బ్లాక్ వైర్లు వచ్చాయి కదా. 2 వైర్లు వచ్చేసి కండెన్సర్ యొక్క కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్లాక్ వైర్ వచ్చేసి ఒకటి స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి, ఒకటి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చేసుకొని స్విచ్కు కనెక్షన్ ఇస్తే మన స్విచ్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ గ్రీన్ ఎల్లోకు మెయిన్ వైర్ యొక్క రెడ్ వైరు, మోటార్ యొక్క బ్లాక్ వైర్ అయితే దీనికి గ్రీన్ ఎల్లోకు కనెక్షన్ ఇచ్చుకుంటే స్విచ్ వర్క్ అయితే మనం చేయడం జరుగుతుంది. షోల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా స్విచ్కి అయితే చేసేసుకోవాలి. కేబుల్ మధ్య లీడ్ తీసుకుని స్విచ్కి అయితే షోల్డింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. షోల్డింగ్ కొంచెం కరెక్ట్గా చేసుకోవాలి, లేకపోతే ఒకసారి ఊసిపోయే అవకాశం ఉంటుంది. ఇక మనం షోల్డింగ్ అయితే చేసుకుంటే స్విచ్కు క్యాప్ ఫిట్ చేసేటప్పుడు కేబుల్ ఎక్కడ టచ్ కాకుండా ఫిక్స్ చేసుకోవాలి క్యాప్ అనేది, లేదా అటు ఇటు మోటార్ తాకి మళ్ళీ కేబుల్ కనెక్షన్ ఊసిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గ్రైండర్ అయితే ఆన్ చేసి చూసుకుందాం.
స్విచ్ నొక్కగానే ఇక్కడ రన్నింగ్ కావడం జరుగుతుంది. మళ్ళొకసారి అయితే నొక్కుదాం చూడండి. మళ్ళీ రన్నింగ్ అవుతుంది. నాకు ఇప్పుడైతే డైరెక్ట్ లేదు. స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చాం కదా. గ్రైండర్ అయితే ఫిట్ చేసుకున్నాక మళ్ళొకసారి అయితే చెక్ చేసుకుందాం. క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అయితే ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ పడినా లోపల బేరింగ్ లోపలికి పోకుండా అవకాశం ఉంటుంది. పైనుంచి అయితే ఈ బౌల్ అయితే పెట్టుకొని రౌతులు కూడా పెట్టుకోవాలి. ఫ్రీగా ఉందా లేదని ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇవి రౌతులు కూడా పెట్టేసుకొని ఒకసారి అయితే ఆన్ చేసి చూసుకుందాం ప్లగ్ పెట్టుకొని. చూడండి, మనం స్విచ్ ఆన్ చేయగానే ఇదివరకు డైరెక్ట్ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. ఈ స్విచ్ వేసినాం కదా, ఈ స్విచ్ ఈ నొక్కినప్పుడే గ్రైండర్ అయితే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆను. ఈ విధంగా స్విచ్ అయితే మనం చేంజ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాక్ అయితే పాత థ్రెడింగ్ అయితే పోవడం జరిగింది. మనం కొత్త లాక్ అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇది ఉంటేనే కంపల్సరీ మనకు ఫ్రెషింగ్ అయ్యి మనకు చూడండి, ఇది ఎంత టైట్ చేస్తే ఈ రౌతులు అనేది అంత ఫ్రెషింగ్ అయ్యి మనకు పిండి అయితే మెత్తగా కావడం జరుగుతుంది. మరీ లూజ్ ఉంటే మనకు మెత్తగా అయితే కావు. మనం దీన్ని ఎంత టైట్ చేసుకుంటే మనకు ఆ రౌతులు అనేది అంత కిందికి ఫ్రెషింగ్ అయిపోయి మనకు అంత మెత్తగా పిండి అయితే రావడం జరుగుతుంది. ఈ టాప్ లాక్ సెట్ అయితే కంపల్సరీ అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఈ స్విచ్ ఈ టాప్ లాక్ అయితే మార్చడం జరిగింది. థ్రెడ్డింగ్ పోయింది. మరీ ఓవర్గా టైట్ చేయొద్దు. ఓవర్గా టైట్ చేస్తే ఈ లాక్ అయితే మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకే టైట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ టైట్ చేస్తే ఆ టాప్ లాక్ సెట్ పోయే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.